ఒకేటకుండా అవును కదండి. దాన్ని ఉపయోగిస్తూ ఉండాల, ఈ శరీరము ఉపయోగిస్తూ ఉండాల ప్రభునందు ప్రియులారా. కాబట్టి 5 సంపూర్ణత సాదృశ్యం, 5 సంపూర్ణతకు సాదృశ్యం. ఈ రక్షణ శృంగం అంటే శృంగం అనగా కొమ్ముల బలము. ఈ బలిపీఠానికి 4 కొమ్ములు, ఒక కొమ్ము. యేసుక్రీస్తు వారు మానవాళి పాపంలో కొరికి భూమి వచ్చి మొట్టమొదటిగా సైతాన్ని ఓడించాడు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ తల్లిదండ్రులు లోబడి ఉన్నారండి. 30వ ఏట యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఆ జోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒక పావురం ఆయన మీద రాలి, ఈ నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన తర్వాత అపవాది సైతానుకు లోబడి అరణ్యంలోనికి వెళ్ళాడు. మొట్టమొదట మనం బాప్తిస్మం తీసుకున్న ప్రార్థనలో ఉండకపోతే మళ్ళీ లోకానికి వెళ్ళిపోతుంటాం, ప్రార్థనలో ఉండరు. అప్పుడు ఆయన ఎలాగైతే అపవాదికి లోబడి ఆయన జయించుకోవడానికి సమర్థుడు అయినాను, దాన్ని ఓడించడానికి 40 దినాలు ఉపవాసం ఉండి రాత్రి పగలు తినకుండా మానేసి నీళ్ళు నిద్ర మానేసి ఉపవాసం ఉండి మన అందరి కొరకు దాన్ని జయించిన తర్వాత మళ్ళీ వచ్చాడండి. వచ్చిన తర్వాత సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత ఇస్కారియోతు ముద్దు ద్వారాగా అపవాదిని మళ్ళీ జయించడానికి ఇష్టపడి సిలువ సింహాసనం మీదకి వెళ్ళాడు యేసయ్యను. ఓ మరణమాని ముల్లేదు, మరణమాని విజయం మీద గొలుగొత్త అర్థమించి కపాలస్తున్నట్టుగా సవాలిస్తున్నాడు మన యేసయ్య. గొప్ప దేవుడు మన దేవుడు కదమ్మా. ఆయన రక్షణ మనకి ఇవ్వడానికి రక్షణ శృంగం. ఒక పొట్టేళ్ళని గొర్రె అవుతుంది అనుకోండి, 2వ గొర్రె దాన్ని ఉపయోగించాలని చేస్తే ఆ కొమ్ముని చిగురులాగా ఒంట్లో ఉన్న బలమంతా ఉపయోగిస్తుంది. మన దేవుడు 7 నేత్రములు కలిగిన వాడు, 7 కొమ్ములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన దేవుడు మన దేవుడు. ఒక్క కొమ్ముతోడు జయించేశాడు మన దేవుడు. అవును కదమ్మా, ఒక్క కొమ్ముతోడు జయించాడు. రక్షణ శృంగం అంటే రక్షణ ఇవ్వడానికి, శృంగం అనగా కొమ్ము లేక బలము అని అర్థం. ఏంటమ్మా నువ్వేంటి మళ్ళీ ఇక్కడ గదిలో కూర్చో, తమ్ముడు బయట ఉన్నాడు, తమ్ముడు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రములు ప్రభునందు ప్రియులారా. కాబట్టి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలకు సాదృశ్యం. ఈ కొమ్మును వలన ఉపయోగాలు యేసుక్రీస్తు ఎలా చేశాడు. అయితే ఈ కొమ్ము వలన ఏదైనా జరిగిందానంటే 1 రాజులు 1వ అధ్యాయం 50 వచనం చదువుతాం. 1 రాజులు చదువు. అదోనియా సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. భయపడి పట్టుకొని కత్తి చేత నన్ను చంపకుండా ప్రమాణం చేయవలని మనవి చేయనట్లు సొలొమోనుకు సమాచారము రాగా ఇలాగే చదివించాడు. అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు, కానీ అతని యందు దౌష్యము కనబడిన అతనికి మరణ శిక్ష వచ్చునని చదివించాను. దేవుని స్తోత్రములు. అమ్మ కింద చదువు, కింద కూడా. బలిపీఠం వద్ద నుండి పిలవనంపించి ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్ము సమాధానం కమ్మన్నాడు. దేవుని స్తోత్రం ప్రభునందు ప్రియులారా. ఇక్కడ బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు ఒక ఆయన, అదోని. అలాగే ఎందుగా పట్టుకున్నాడంటే దావీదుకి ఒక అనుచరుడు ఉన్నాడు. అంటే యుద్ధ కవచాలు మోసేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు, యుద్ధము ప్రవీణుడు, బలవంతుడు, సూర్యుడై ఉన్నాడు. ఇతడు దావీదు ముసలుడు అయిపోయిన తర్వాత అతను కొడుకైన సొలొమోను సింహాసనం మీదకి రావాలి, అతని రాజ్యం అతనికి ఇవ్వాలి. అయితే దావీదు తర్వాత నేనే కదా అన్ని అతనికి సహకరించాను, తోడుగా ఉన్నాను, యుద్ధ సూర్యుడు అన్ని తెలుసు కదా. అలాగని అదోని అని ఒకడు ఉన్నాడు అన్నమాట. ఇతడు సొలొమోను వదిలిపెట్టేసి దావీదు తర్వాత నేను అలాగని పరిగెత్తికి వెళ్ళి కొంతమంది పనికి మనల్ని రోడ్ల మీద తిరిగి డబ్బులు ఇచ్చేసి మందే ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి నన్ను పొగడండ్రా, అదోని చిరంజీవి రాజాలు కానీ పొగండాలు కానీ పోడించుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. సొలొమోనుకి కనబడే దావీదు కుమారుడికి
వినబడిన వెంటనే వాడిని పిలిపించండి అన్నాడు. ఎప్పుడైతే సొలొమోనుకి వినబడ్డాదో అలాగే అదోనికి తెలుస్తుందో పరుగులు ఎత్తుకుపోయాడు. ఎక్కడికని? దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దేవుడి ఆలయంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏమున్నది? బలిపీఠం ఉందన్నమాట అండి. బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి 4 కొమ్ములు పట్టేశాడు. అంటే 4 సువార్తల ప్రకారంగా నేను సాష్టాంగం పడిపోతున్నాను ప్రభు, నన్ను క్షమించేయాలి. అంటే సువార్తకు లోబడాలి మనం. సువార్తకు లోబడినోడు సమాధాన సువార్త సిద్ధ మనసు అని జోడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15 ఉంటుంది. అంటే సువార్త ఉన్న వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. అంటే దేవుని వాక్యం ఉన్న వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్న వాళ్ళ దగ్గర దేవుడి వాక్యం ఉంటుంది. అవును కదమ్మా? వాక్యం లేదనుకల్లో బూతులు వస్తూ ఉంటాయి. అన్నమాట వాళ్ళు ఉంటుంటారు, ఎల్లి బూతులు తిడుతుంటారు. అవును కదమ్మా? వాళ్ళ దగ్గర దేవుని వాక్యం లేదు, పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు బూతులు తిడుతుంటారు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మారు మనసు పొందిన వారు కాదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు బూతులు తిడుతూ ఉంటారు, కజ్జానికి వెళ్తుంటారు అనమాట. అపవాదుల దగ్గర పని చేస్తుంటుంది అనమాట. అపవాది పని చేయకుండా అంటే దేవుని వాక్యం ఉండాలన్నమాట. దేవుని మాట ఉంటే నా మాట అగ్ని లాంటిది అంటున్నాడు దేవుడు. అవును కదా? నా మాట అగ్ని లాంటిది అన్నాడు. ఇప్పుడు అదోనియా 4 కొమ్ములు పట్టేశాడు కాబట్టి భయం పుట్టింది. అంటే కురికిపోయాడు, సాష్టాంగ పడిపోయాడు. ఎక్కడ? సువార్తలో పడిపోయాడు. దేవుని ఆలయంలో బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం కొమ్ములు పట్టేశాడు, 4 కొమ్ములు అనమాట. అప్పుడు సొలొమోను పిలిపించాడు. అతనిలో దౌష్ట్యం ఉంటే గనక అతడు మరణానికి పాత్రుడు. అతనిలో దౌష్ట్యం లేకపోతే వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా రాదన్నాడు. ఎప్పుడైతే బలిపీఠం పట్టుకున్నాడు కృంగోడు కానీ వెళ్ళి సొలొమోను పిలిపించేటప్పటికి సాష్టాంగ పడేటప్పటికి సమాధానంతో పోవయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు బలిపీఠం దగ్గర మనం వెళ్తున్నామా? మనం ప్రతిరోజు ప్రతి ఆదివారం వెళ్తున్నాం. ఒక్కోసారి ఉపవాసం సాయంకాలం, ఒక్కొక్క శనివారాలు, ఒక్కొక్కప్పుడు కూడా వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుంటాం. అవును కదా? ఆ బలిపీఠం మీద ఏముంటుందంటే అగ్ని మండుతుంటుంది. ఎందుకంటే నిత్యము ఆ కట్లు పెట్టి ఆ యాజకుడు వెలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు బలిపీఠం ఉప్పు ఆరతం. ఈ బలిపీఠం కాలువకి వెళ్ళాలని చెప్తున్నాను. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతుంటుంది. అంటే బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్తున్నాడంటే సేవకుడు మండుచున్న దీపం వల్లే ఉండాలి. సేవకుడు కూడా వీళ్ళు అగ్ని లేనప్పుడు వాటిని కట్లని వెలిగిస్తాడు. వెలిగించగలుగుతాడమ్మా. ఇక్కడ మండుతూ ఉండాలా. కట్టె ఎలగాలని ఏం చేస్తాం మనం? అగ్గిపుల్లకి వెళ్ళి గీచి దాన్ని అందించుంటాం. అవును కదా? ఆ కట్టి వెలుగుతూ ఉంటే ఏం చేస్తుంటది? మంట మండుతుంటది. పైన పెట్టి పదార్థము త్వరగా ఉడుగుతుంది. అవును కదా? ఒక కట్టెట్టే వరకు ముందు పూత అంటారు. రెండింటి అనుకోండి, రెండింటి వరకు ఎక్కువ మంట వస్తూ ఉంటుంది. అలా 4-5 అనుకోండి, ఇంకా ఎక్కువగా మంట వస్తుంది. అలాగే ఇప్పుడు మనం 10 మంది పైన కూర్చున్నాం. అవును కదండి? అందరూ కట్టెలమే కదా? అందరూ కట్టెలమే. కాల్చబడిన ఎలుగుతున్న కట్టెల వల్ల మనం ఉండాలి. ఆ బలిపీఠం మీదకి వస్తున్న మనం, బలిపీఠం దగ్గరికి వెళ్తే మనం కూడా ఎలుగుతుండాలా. ఆ బలిపీఠం నిత్యము ఎలుగుతున్నది అన్నమాట అండి. ఆ బలిపీఠం అన్నమాట కొమ్ములు పట్టుకున్నాడు. అక్కడ పశ్చాత్తాపం ఉందండి. బలిపీఠం దగ్గరికి వస్తున్న దేవుని ఆలయంలో మన పశ్చాత్తాపం ఉందా? ఆ పశ్చాత్తాప హృదయం కలుగుతుందా మనకి? ఆ సేవకుడు ఉంటాడు అక్కడ, బలిపీఠం ఉంటుంది. ఆ దేవుని మాటలు అందిస్తూ ఉంటాడు అన్నమాట సేవకుడు. అప్పుడు మనం కాల్చబడతా ఉండాలన్నమాట. అలా ఎలిగింపడుతుండాలి మనం. ఎలిగింపబడకపోతే దేవుడు అగ్ని ఉన్నాడు. దేవుడు కలవాలి మనం వెళ్ళి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటాడు. కాబట్టి మనం కాలే కట్టిగా ఉంటేనే, అందుకే మనం దీపం వెలుగుతూ ఉండాలి. దీపం వెలుగుతుంటే చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ ఉంది అంటుంటారు. దావీదుకి పరిశుద్ధాత్మ లేదా? మిద్దె పైనకి వెళ్ళి కిందకు చూసాడు. అవును కదా? అతను పశ్చాత్తాపరుడై ఉన్నాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుని చేత క్షమింపడ్డాడు. మళ్ళీ లెగిస్తాడన్నాడు. వాక్యం అనే మంట ఉండాలన్నాడు. ఈ వాక్యం, ఈ బలిపీఠము
5 మూరలు పొడవు, 5 మూరలు వెడల్పు, 3 మూరలు ఎత్తు, చౌచికంగా ఉండి 4 కొమ్ములుండి ఎక్కడ రేకు బతికించాలి. ఇది బలిపీఠం పట్టుబడి త్వరగా వెళ్ళిపోతుంది. సామెత చాలా అవుతుంది కాబట్టి అమ్మా ఈ బలిపీఠం గురించి చెప్పాలంటే చాలా సామెత పడుతుంది. ఈ బలిపీఠమే మనిషికి పునాది, ఆత్మీయ జీవితానికి ఇదే పునాది అన్నమాట. ఈ బలిపీఠము యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ బలిపీఠము యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉందన్నమాట. బలిపీఠం దగ్గర కదా పదక తేవడి గురుపిల్లలాగా వధింపడ్డది. గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ బలిపీఠం మీద వధింపడ్డది. కొంచెం వెళ్తే ఇంకా మనకు ఇంకా కొంత అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, ఈ అదోని ఏం చేశాడంటే పరిగెత్తుకుని వెళ్ళి దేవాలయంలో ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకున్న తర్వాత వెంటనే ఏం చేయడంటే పశ్చాత్తాపడేటప్పటికి సొలొమోనును పిలిపించి ఇతను నీ ఇంటికి ఇది రాదో సమాధానంతో ఇంటికి పొమ్మన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు అర్థమైంది కదా? ఎంతవరకు అర్థమైంది. మట్టితో బలిపీఠం కట్టుకో, తర్వాత నీ దహన బలులు కల్పించు అన్నాడు. దహన బలి ఏది అసలు? ఏదా దహన బలి? ఇప్పుడున్న దహన బలులు దహించడానికి లేవీకాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. నేను చదవద్దమ్మా, సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. నాకు అర్థం తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను. ధర్మశాస్త్రం ప్రకారంగా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక పాపం చేస్తున్న వ్యక్తి ఓ గొర్రెని కానీ, ఓ మేకని కానీ, ఓ ఎద్దుని కానీ తీసుకురావాలి. ఫాస్ట్ గారి దగ్గర తీసుకొస్తారు. 14 రోజులు పరీక్షిస్తారు. కుంటిదా, అమిటిదా, చెవిటా, గుడిదా, బట్టదా ఏది ఉండకూడదు ధర్మశాస్త్రం ప్రకారంగా. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఫాస్ట్ గారు ఏం చేస్తారంటే దాన్ని సంవత్సరం ఏడాది మగ గొర్రె ఉండాలి, ఆడగొర్రె కుదరదు. తీసుకొచ్చిన తర్వాత బలిపీఠం దగ్గర దాన్ని పెట్టి ఆ పాపం చేసినోడు దాన్ని నెత్తిమి చేయాలి, కానీ దాన్ని వదిలిస్తాడు. మొడుము అలాగా తలకి ఎలగలుగుతాడు, రక్తం చెందుతుంది. ఆ రక్తం అటుకు వచ్చే బలిపీఠం చూస్తూ బాగుంటాడు. కొంత రక్తం తీసి దీన్ని ఎత్తిమి చేస్తాడు, కొంత రక్తం తీసి పరిశుద్ధ స్థలంలో పట్టుకెళ్తాడు. నీ పాపం పరిహరింపబడ్డాడు. మళ్ళీ ఏడాది మళ్ళీ ఈ సంవత్సరం అంతా పాపం చేసి మళ్ళీ గొర్రెను మేకలు తీసుకొస్తాడు. ఇదే ప్రకారం ఇది. ఈ గొర్రెను వధించిన తర్వాత అంతరంద్రియ పొట్టలో పేగులు అన్నీ తీసేసి ఆ కోరులో ఉంటుంది, ఊరికి వెళ్ళిపోతాయి. దాంట్లో వేస్తారు. ఎందుకని మన అమ్మోళ్ళు ఏం చేస్తారంటే చేపలు చేసి ఆ పేగులు అన్ని బయకాడేసి ఉంటుంది. ఆ కోళ్ళు కుక్కలు తినేస్తాయి. తినలేదనుకో మళ్ళాడికి ఏమొస్తుంది? కంపు పడుతుంది. అవును కదా? ఆ కంపు పుట్టకుండాను ఆ కోర్లు అని ఎప్పుడు అగ్ని ముడుతుంటుంది. అందులో వేస్తారు. మూడుదైపోవాలి మొత్తానికి. కంపు రాకూడదు. ఇంకా పాప జీవితాన్ని తీసేసుకున్నాం అని అర్థం అన్నమాట. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? పాప జీవితాన్ని తీసేసుకుంటాం. ఎలాగా? ముంచుతున్న తర్వాత ఆ లోన పడితే చచ్చిపోతారు లేదా? చచ్చిపోతారు. అప్పుడు లెగదెత్తున్నారు బలి. అంటే కొత్త జీవితం, చట్టి బిడ్డ స్వభావం. మన చట్టి బిడ్డ స్వభావం ముంచకుండా లోనదులు పెట్టేవరకు చచ్చిపోయాడు. అంటే పాత జీవితాన్ని పాతి పెట్టేసుకున్నామని అర్థం అన్నమాట. అదే రీతిగా ఈ అంతరంద్రియములన్నీ తీసి ఆకూరలో పేసేసి ఆ దహింపబడుతుంటుంది. ఈ ముక్కలు ఏం చేస్తారంటే బలిపీఠం దగ్గర తెస్తారు. కట్లు పేర్చి ఆ ముక్కలు పేర్చి మళ్ళీ కట్లు పేర్చి ఆ ముక్కలు పేర్చి రాత్రంతా ఉపయాజకులు అగ్ని అంటిస్తూ ఉంటారు. ఉపయాజకులు, మాస్టర్ గారు కాదు, ఉపయాజకులు ఉంటారు. ఆ సహకారి వీళ్ళు అంటిస్తూ ఉంటే అవి కాలి మొత్తం బూడైపోవాలన్నమాట. తెల్లారు రాత్రి భాగం మాత్రమే తెల్లారిపోతుంది అనుకోండి. ఒక జల్లెడట్టుకు వచ్చి జల్లించేస్తారు. జల్లించేసిన తర్వాత ఆ కాళ్ళ ముక్కలన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ ఆ పూల్లో వేస్తారు. ఈ బోర్డు మాత్రం కొత్త పూల్లో వేసుకుని పరిశుద్ధ స్థలంలో పట్టుకెళ్తారు. అర్థమైందండి? వీడు బూడిదైపోడు కాబట్టి రాత్రి అంతా నుంచి ఇతను కూడా ఈ మళ్ళీ వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు స్నానం చేసి కొత్త వస్త్రాలు వేసి ఈ కొండ పట్టుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు. ఇది ధర్మశాస్త్ర ప్రకారంగా